కడప కార్పొరేషన్ పాలకవర్గ సమావేశంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి వ్యవహరించినటువంటి తీరు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వాళ్ళు చేస్తున్నటువంటి దానికి వీళ్ళు కూడా స్పీకర్ పోడియం ఏదైతే మేయర్ పోడియం దగ్గరికి వెళ్ళి ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉంది. అసలు మన దగ్గర మహిళా కార్పొరేటర్లు ఉన్నారో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, నాకు అవమానం జరుగుతుంది ఒక మహిళగా అని చెప్పేసి ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు. నిజంగా ఆమెకి మేయర్ పక్కన కుర్చీ చేసేటువంటి అవకాశం ఉందా? ఆ రూల్ ఉందా? మేము ఫస్ట్ టైం మా ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు మేము అందరం సభ మొత్తం పోయి ఆమె సన్మానించినాం. ఆ సన్మానించడానికి ఆమె కూడా హ్యాపీ అయింది. దాన్ని ఆమె నిలబెట్టుకోలేకపోయింది. మరుసటి రోజు పోయి మన మేయర్ గారి ఇంట్లో చెత్త వెంట ఆ మర్యాదకు విలువ ఇలే. అందుకు ఇప్పుడు ఎట్టిస్తాము? మీరు ఏమంటున్నారు? మహిళకు మర్యాద ఇవ్వలేదు అంటున్నారు. మీరేమైనా మగవాళ్ళకి కానీ మా అక్కడ ఆడవాళ్ళకి ఎవరికైనా మర్యాద ఇచ్చినారా? గతంలో కూడా మా ఇక్కడ పోయిన కార్పొరేటర్లే ఆ ఎమ్మెల్యే కూర్చోకూడదని గంటాపదంగా ప్రతి ఒక్కరు చెప్పినారు. ఇప్పుడు ఆమె వెనకున్న కార్పొరేటర్ మేము వాళ్ళని అడుగుతున్నాం, ముందు మీరు చెప్పినారా లేదా అది చెప్పండి. ఇప్పుడు మర్యాద కావాలంటే ఎట్టేస్తుందండి. మీరు ఎప్పుడు సీట్ వేయండి, సీట్ అంటే ఎట్టేస్తాం. మనము కడప ప్రజలకు అభివృద్ధి చేసి చూపించాలా. మనం అందరం ఏ పార్టీ కానీ మీరు సహకరించాలా. ఎమ్మెల్యే గారు సహకరించడంలా. ఇప్పుడు ఈరోజు మీటింగ్ జరగకపోతే వచ్చిన ఇన్ని కోట్ల డబ్బులు కూడా రిటర్న్ పోతుంది ఆ వర్కులు చేయకపోతే. అప్పుడు అభివృద్ధి ఆగిపోతుంది. కానీ అభివృద్ధి జరగాలంటే ఈ సభ జరగాలి. సురేష్ అన్న మా మహిళ ఆధ్వర్యంలో జరగాలి. ఈరోజు చెప్తున్నాం మేము కడప అభివృద్ధి కోసం మేమందరం ముక్కుమ్మడిగా ఉంటాం, చేస్తాం. ఎమ్మెల్యే గారు మీకు సీట్ అవసరమా, అభివృద్ధి అవసరమా? అదే మా క్వశ్చన్. అంతే. అంటే అసలు రూల్ ఉందా లేదా? కుర్చీ ఇక్కడే కాదండి, ఎక్కడ కార్పొరేషన్లో పోయి గెజెట్ తెచ్చుకొని చదవమనండి. ఎమ్మెల్యే గారు కూర్చోవచ్చా లేదా? నిన్న కూడా జడ్పీలో మీటింగ్ జరిగింది. గతంలో కూడా ఎక్కడ కూర్చుంటే జడ్పీ సీఓ గారు అక్కడ చెప్తారు, మేయర్ చైర్మన్ జడ్పీ చైర్మన్ గారు కూర్చుంటారు, అక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కూర్చుంటారు, లేదంటే ఎంపీ గారు కూర్చుంటారు. అంటే 7 నియోజకవర్గాల ఎంపీ కాబట్టి ఆయనకు ఉంటుంది ప్రిఫరెన్స్. ఏ ఎమ్మెల్యేలకు ఎవరికి మినిస్టర్లకు ఒక మినిస్టర్లకు తప్ప ఎవరికి ఇన్ఛార్జ్ మంత్రికే ఉంటుంది. గతంలో ఎవరికి లేదు. మీరు అందరూ పోయి గెజెట్ తెచ్చుకొని చదవండి. నెల్లూరు కానీ మిగతా కార్పొరేషన్లో నెల్లూరు కానీ కాకినాడ కానీ చిత్తూరులో కానీ ప్రతి ఒక్క నియోజకవర్గాల్లో పోయి కార్పొరేషన్లో కానీ మున్సిపాలిటీలో కానీ చైర్మన్ కానీ మేయర్ తర్వాత ఎవరు కూర్చోరు. అది ఆమెను తెలుసుకోవాలా. మాది ఒకటే రిక్వెస్ట్, కడప అభివృద్ధి జరగాలనా లేదా మేము అదే అడుగుతున్నాం. ఈరోజు మాకెందుకంటే ఈరోజు ఈ అజెండా చదవకపోతే ఆగిపోతే వర్కులన్నీ ఆగిపోతాయి. వచ్చే 15th ఫైనాన్స్ డబ్బులంతా రిటర్న్ పోతుంది. ఒక టైం ఉంటుంది. 15th ఫైనాన్స్ వచ్చిన తర్వాత ఇన్ని రోజుల లోపల అది టెండర్లు కావాలా, కాకపోతే మొత్తం పోతుంది. మీరు అభివృద్ధి జరిగేదానికి సహకరించండి. థ్యాంక్ యూ. మీరు చెప్పండి అమ్మా, 15th ఫైనాన్స్ నిధులన్నీ పోతాయి, కడప నగరంలో అభివృద్ధి మరి ఏ విధంగా జరుగుతుందంటారు? ఆమెమో ఎజెండా పేపర్లు లాక్కొని చించుతుంది. అవును, అది కొంచెం బాధాకరమే. మేమందరం వచ్చింది కూడా ప్రజా సమస్యల మీద పరిష్కరించాలనే కదా వచ్చింది. ఆవిడ కుర్చీ వేయలేదన్న దానికి ఆవిడ ఇంత రచ్చ చేసి పోయినసారి అలాగే చేసింది, ఇప్పుడు అలాగే చేసింది. అవమానం అంటే ఏంది? అసలు కుర్చీ వేయకుండానో లేదా కుర్చీ వాకిటి దగ్గర వేస్తేనో కదా అవమానించినట్టు. గవర్నమెంట్ కార్పొరేటర్ పక్కనే కదా కుర్చీ వేసింది, దాంట్లో అవమానం ఏముంది? మా స్థాయి దాటుకునే కదా ఆవిడ వెళ్ళింది. మా పక్కన కూర్చోడానికి ఎందుకు అంత ఆవిడ గొడవ చేస్తున్నా మాకు అర్థం కావలేదు. కార్పొరేటర్ల పక్కన కూర్చోటం అవమానంగా భావిస్తుందా? మేము అది అనుకుంటున్నాము. ఆవిడ ఉద్దేశం అదేమో. మా పక్కన కూర్చోడానికి ఆవిడ స్థాయి, ఆవిడది ఏ విధంగా ఆలోచించి కూర్చోడానికి ఇష్టపడట్లేదో మాకు తెలియదు. అది మాకు జరిగిన అవమానంగా కూడా మేము కూడా భావిస్తున్నాము. ఆవిడకి చిత్తశుద్ధి లేదని ఇప్పుడు జరిగిన అంటే ఆవిడ ఎజెండా పేపర్ ఏదైతే అందరు మీడియా ఎదురుగా కార్పొరేటర్లు ఎదురుగా ప్రజలందరూ చూస్తున్నారని తెలిసి కూడా ఆవిడ అజెండా పేపర్ చుంచేసిందంటే ఇంకా ఏ విధంగా మనకి ప్రజా సమస్యల మీద ఎలా పరిపాలించే చిత్తశుద్ధి ఉందా అనేది మాకు అర్థం కావడం లేదు. కాదమ్మా, ఇప్పుడు మొన్న సమావేశం జరగాలి, ఈరోజు సమావేశం జరగాలి. రెండిట్లో కూడా మీరు మీ వార్డులో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొచ్చి డెవలప్మెంట్కి ఏదో పెట్టుకుంటారు. మరి వాటి పరిస్థితి ఏంది ఇప్పుడు? ఇంకా అవి ఆగిపోయినట్లే. దానికి వీళ్ళు అడ్డుపడుతున్నట్టే కదా. వీళ్ళు అభివృద్ధి చేస్తాం అంటున్నారంటే చేయాలంటే ఇక్కడ బిల్స్ రావాలి కదా, ఇక్కడ ఆమోదించాలి కదా. వీళ్ళు ప్రతిదారి మీటింగ్ పెట్టిన ప్రతిసారి ఇలా గొడవ చేసి కుర్చీ కోసం కాదంటారు, మళ్ళీ కుర్చీ కోసమే గొడవ పెట్టి సభ జరగకుండా చేస్తుంటే ఏ విధంగా మేము తీసుకోవాలి? ఇంకా ఏ విధంగా కడప నగరం మేము అభివృద్ధి పరచుకోవాలి? మీరు చెప్పండి అమ్మా. నాకు తీవ్రమైన అవమానం చేస్తున్నారు, ఒక మహిళని కాబట్టి నన్ను ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతుంది. నిజంగా మరి ఆమెకి కుర్చీ వేసేటువంటి అవకాశం కార్పొరేషన్ రూల్స్ ప్రకారం ఉందా? ఎక్కడ మేయర్ పక్కన కుర్చీ వేసే రూల్ అయితే లేదు. ఎట్ట లేదని మేము చెప్తామంటే, ఇప్పుడు అసెంబ్లీ మీటింగ్ జరుగుతాయి, చంద్రబాబు నాయుడు ఎక్కడ కూర్చుంటున్నాడు? ఎమ్మెల్యేల పక్కనే కదా. స్పీకర్ పక్కన కూర్చోవడం లేదు కదా. మరి మీకు ఎందుకు తెలియదు? మేయర్ పక్కన కూర్చోవచ్చా కూర్చోకూడదా అని విలువలో ఉందా లేదని మీకు ఎందుకు తెలియదు?
ఒక ఎమ్మెల్యేగా ఉండి రాష్ట్రం అభివృద్ధి చేస్తానని చెప్పి ప్రజల కోసం పోరాడతానని చెప్పి అజెండా పాయింట్ చదువుతూ ఉంటే అజెండా తీసుకొని నువ్వు చించడం ఎంత అసభ్యకరంగా ఉంది. ఎమ్మెల్యే చేయాల్సిన పని అనేది ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేకు తగినట్టు విలువగా ఉండాలి. ఒక అజెండా ప్రజల సమస్యల మీద మాట్లాడుతూ ఉంటే ఇంత సమస్యలు కూడా మేము ప్రజలు అభివృద్ధి ఎనికిపోతుందని చెప్పి అది మేము కాపాడుకోవాలి, అభివృద్ధి చేయాలని అజెండా పాయింట్ బలవంతం మీద చదివిస్తూ ఉంటే అది వచ్చి నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చి అది తీసుకొని చించేసినావు. అంటే నువ్వు అజెండా పాయింట్ చదవనీయకుండా ప్రజల సమస్యల మీద మాట్లాడకుండా జిల్లా అభివృద్ధి నువ్వు చేయకుండా నేను ఏదో చేస్తా ఏదో పెడతా అంటున్నావు. 6 నెలలు అయిపోయింది, 7వ నెలలోకి వస్తున్నావు. నువ్వెంత నిధి కడపకు తీసుకొచ్చినావు, ఏం అభివృద్ధి చేసినావు? అభివృద్ధి చేయాలని నీకు ఆలోచన ఉంటే ఇలా మీటింగ్లు అడ్డుకోకూడదు కదా. అడ్డుకుంటానావు అంటే నీకు అభివృద్ధి చేసే ఆలోచన లేదు. మా పార్టీ నుంచి మా బీఫామ్ మీద వైఎస్ఆర్ బీఫామ్ మీద గెలిచి పచ్చగామే లేనికి లోకమంతా పచ్చగా ఉంటుంది అన్నట్టుగా మా ఇక్కడ కార్పొరేటర్లు పోయి అక్కడ పచ్చ కండవా వేసుకొని ఏదో మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎందుకు పోయినారో తెలుసు, దేనికోసం పోయినారో తెలుసు, ఎందుకు మాట్లాడుతున్నారో తెలుసు. ఇన్ని రోజులు వద్దనుకునే మేయర్ ఈ పొద్దు వద్దని ఎందుకు అనిపిస్తుంది? ఆలోచించాల. ప్రజలు కూడా చూస్తూ ఉంటారు. ఒక కార్పొరేషన్లో మీటింగ్లో సభ్యులంగా అదే కార్పొరేటర్లేగా చూసేది. ఇది రాష్ట్ర ప్రజలందరూ ఈ మీటింగ్ చూశారు కూడా, ఎవరు ఏం చేస్తున్నారని కూడా తెలుసు. నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఉండి ప్లకార్డ్స్తో మీటింగ్కి వచ్చి మేయర్ డౌన్ అని మాట్లాడుకుంటుంటే నీకు ఇంకిత జ్ఞానం అనేది ఉంటే ఒక మేయర్ ఇంటి మీద 1.5 లక్షలు ఖర్చు పెట్టి నువ్వు చెత్త వేపించి నీకు విలువ ఇచ్చినా మేము ఫస్ట్ ఆ విలువను మీరు కాపాడుకోలే. ఎట్లా పోగొట్టుకున్నారంటే ఈ కార్యకర్తలను పిలిచి 1.5 లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళ ఇంటి ముందు చెత్త వేపించి అంత అన్యాయంగా ఉంటే ఒక మేయర్ ప్రజలతో ఎన్నుకోబడిన మేయర్ ఇంటి మీద చెత్త వేయడం ఎమ్మెల్యేకి తగునా? అది చెయ్యొచ్చా? అది నీ ఇంటి మీద వేస్తే నీ కుర్చీ వేయలేదనే నీకు అంత బాధ ఉందే. ఒక ఎమ్మెల్యే ఇంటి మీద చెత్త వేస్తే, మేయర్ మీద చెత్త వేస్తే ఆయన ఎంత ఫీల్ అవ్వాలా? ఆయన వదిలే ఆయన పిల్లలు ఎంత ఫీల్ అవ్వాలా? ఒక ఆ ఇంటి ఆడమనిషి ఇంటి మొఖాన నువ్వు చెత్త వేసినట్టే కదా. అంటే నీకు ఒక న్యాయం, వేరే ఆడవాళ్ళకు ఒక న్యాయం. ఆడవాళ్ళని గౌరవించాలని తెలియదని మాట్లాడుతాండవే. మేయర్ భార్య ఇంట్లో ఉంటే వాళ్ళ ఇంటి ముఖాన చెట్ట వేసి వచ్చినవే నీకు తెలియదా? ఆడవాళ్ళని గౌరవించాల్సిన బాధ్యత పద్ధతి నీకు తెలుసా? నీకు తెలియదు కాబట్టి మేము ఇచ్చిన ఫస్ట్ సన్మానం చేసి నేను ఆహ్వానించినాం, గౌరవించినాం, శాలువతో పూల బొకేతో సన్మానించినాం. ఆ విలువను నువ్వు కాపాడుకోలే, ఆ చెత్తతో నువ్వు పోగొట్టుకునేవు కాబట్టి ఇంత చేసినా మా మేయర్ గారు కడపలో లేకుండా ఆ రోజు వాళ్ళు ఎవరో చనిపోతే పోయినారు. ఆ రోజు మేయర్ గారు తొలి కడప మహిళా ఎమ్మెల్యే గారు వస్తున్నారు, మీరు ఘనంగా సన్మానం చేయండి అని మా మేయర్ గారు చెప్తేనే నీకు సన్మానం చేసినాం. అటువంటి ఆయన ఇంటి ముందు నువ్వు చెత్త వేయడం, నువ్వు చెత్త ఆలోచనలు చేసి ఈ చెత్త కుర్చీ కోసం కొట్లాడుకోవడం, ప్రజల సమస్యలన్నీ అంటడుగుపోనివ్వడం, జిల్లా అభివృద్ధికి అవసరం వచ్చే నిధులు రానియకుండా చేయడం ఏమన్నా ఎమ్మెల్యేకి తగుదా? ఇదంతా తగదు కదా. అందుకనే ఏది ఏమైనా సరే ప్రజల అభివృద్ధి కోసం మేము పోరాటం చేస్తాం. ఏది ఏమైనా సరే మేము ప్రజల కోసమే అజెండా పాయింట్ చదివించి ఆల్రెడీ మేము చదువుకున్నాం ఇంటికాడ. ఆల్రెడీ అజెండా మేము చదివేసినాం. అన్ని ప్రజలకు అవసరమయ్యే అజెండా పాయింట్సే ఉన్నాయి కాబట్టి మేము ఏదైనా సరే ఎంతవరకైనా మేము దీనికి సహకరించాం. ఆమె సీటు కోసం అయితే మేము సహకరించాం. ఆమె క్షమాపణ చెబితే మేము ఆమెకు సీట్ వేస్తాం. సీటు వేయాలన్నా వేయకూడదు అనేది మేయర్ ఇష్టం. ఎందుకంటే అసెంబ్లీలో కానీ కేంద్రంలో కానీ ఎక్కడ ఎమ్మెల్యేలు కూర్చుంటాడారు, మినిస్టర్ ఎక్కడ కూర్చుంటాడో చూడాలి. ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూర్చుంటాడారు అక్కడ చూడాలి. మరి ఒకరోజు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పినారు? ఎవరైనా మా పార్టీలోకి వస్తే మీ బైఫామ్ మీద రాజీనామా చేసి మా పార్టీలోకి రమ్మన్నారు. మా పార్టీలో మీరు రాజీనామా చేసి పోండి, మీరు ఏమైనా మాట్లాడండి, ఏ జపమన్నా చేసుకోండి. ఇది పరిస్థితి. చెప్పండి అమ్మా, అసలు ఇప్పుడు మీ వార్డుల్లో అనేకమైనటువంటి సమస్యలు ఉంటాయి, దాన్ని ఎజెండాలోకి తీసుకొస్తారు, కార్పొరేషన్ సమావేశంలో చర్చిస్తారు. ఈ సమస్యలు ఈ పనులన్నిటికీ కూడా ఎవరు బాధ్యులు ఇప్పుడు ఇలా సమావేశాలు జరగకుండా చేస్తుంటాయి? నేను అనేది ఒక్కటే, కానీ ఇప్పుడు మనం చూడాల్సింది ప్రజా గురించి ఆలోచన చేయాల. చేరనేది అది మేయర్ సార్ ఇష్టం, అది ఫస్ట్లో లేదు సార్. అందువలన మేమందరూ ఆమెకు బాగా రిసీవ్ చేసుకున్నాము. ఇప్పుడు మాత్రం లాస్ట్ మీటింగ్ అలాగే అయిపోయింది, ఈరోజు అలాగే అయిపోయింది. ప్రజాకు ఎవరు చూడాలా? ముందు ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ నేను ఫస్ట్ నుంచి పోరాడుతూనే ఉన్నాను.
పూర్ పీపుల్కు బాగానే జరుగుతుంది. మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కడ పోవాలా, ఏం కావాలా వాళ్ళ పరిస్థితి? అదే ఐఎమ్ ఎడ్యుకేటెడ్ లేడీ, నాకు తెలుసు. కానీ ఇది ఉందా లేదా, రూల్ ప్రకారమే నడుస్తున్నామా మనము లేదా, వాట్ ఈజ్ గుడ్ వాట్ ఈజ్ బ్యాడ్ అనేది ముందు మనలో మనము ఆలోచన చేసుకొని ముందుకు సాగాల. ఇవన్నీ ఎమ్మెల్యే గారు తెలుసుకోలేదంటారా? అది నేను అనను, కానీ నేను అనేది ఒక్కటే ఒక మాట, మనము పూర్ పీపుల్ గురించి ఆలోచన చేసి 4,000 ఇచ్చేస్తున్నారు, అది ఓకే. రిమైనింగ్ అన్నీ అట్లాగే బస్ట్ అయిపోతే అది ఎవరు ముందుకి తీసుకొని వెళ్ళాలా? అదిగాక నెక్స్ట్ థింగ్, మనము హిస్టరీలో కూడా చదివాము, కానీ ఏ కార్పొరేషన్లో కూడా ఎవరికి కూడా మేయర్ పక్కన ఎప్పుడు సీట్ అనేది లేదు. ఇప్పుడు అసెంబ్లీలో స్పీకర్ కూర్చుంటారు, స్పీకర్ పక్కన చంద్రబాబు నాయుడు కూడా అధ్యక్ష అనే చెప్తారు, కానీ చంద్రబాబు నాయుడు అయినా కానీ జగన్ అన్న అయినా కానీ పోయి కూర్చుంటున్నారా అక్కడ? లేదు కదా. కానీ మనం అనేది ఏమో ముందు మన వార్డులో ఏది ఎక్కువ ఉంది ఏది తక్కువ ఉంది అది అన్నీ ఆలోచన చేసి ముందుకు వెళ్ళాల్సింది ప్రతి ఒక్క కార్పొరేటర్స్కి ఉంది, ప్రతి ఒక్క అధికారులకు ఉంది. అదే నేను చెప్పేది. మీరు చెప్పండి అమ్మా, ఏంటి పరిస్థితి? ఇదే పరిస్థితి. మొత్తం మీద అయితే ఎమ్మెల్యే వ్యవహరించినటువంటి తీరు మీద తీవ్రమైనటువంటి ఆగ్రహం అయితే వ్యక్తమవుతున్న నేపథ్యం అయితే ఉంది. నాకు మా అవమానం జరుగుతుంది, నాకు కుర్చీ వేయలేదు అన్న ఆమె మేయర్ ఇంటి మీద ఏ విధంగా చెత్త వేసింది? మేయర్ ఇంట్లో ఉన్న వాళ్ళు మహిళలు కాదా? వాళ్ళకు అవమానం జరగలేదా? లేకపోతే కార్పొరేషన్లో ఉన్న కార్పొరేటర్లను ఇష్టం వచ్చినట్టుగా మహిళా కార్పొరేటర్లు మాట్లాడిన నేపథ్యంలో వాళ్ళకు అవమానం జరగలేదని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా ఉంది. ముఖ్యంగా ప్రజా సమస్యల్ని తీర్చడానికి 15th ఫైనాన్స్ గ్రాంట్స్ అప్రూవ్ చేసుకోవడానికి కూడా ఉన్న అవకాశాలను కూడా చెడగొట్టి ఈ విధంగా సభ ఏదైతే జరగనీయకుండా చేస్తున్నారనేది వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ రాముతో శ్రీనివాస్, సాక్షి న్యూస్, కడప నుంచి.